పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కాయకలూరు నియోజకవర్గం కలిదిండి రైతులకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కలిదిండిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి హాజరై అర్హులైన రైతులకు రాజముద్రతో రూపొందించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా భూ రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి రైతులకు పారదర్శకంగా పాస్ పుస్తకాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొత్త పాస్ పుస్తకాలలో భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేసి రైతుల హక్కులను మరింత భద్రపరచనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కలిదిండిలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రైతులు ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు మొక్కలు ఆటాడు ఒక అడవిని పెంచితే మళ్ళా గాడిని పెట్టి దాన్ని రాజధాని అమరావతిని పరుగులెత్తిస్తున్నారు. మొన్న పార్లమెంటులో అమరావతి బిల్లు చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే ఒకే ఒక పార్టీ తిరిగి అలిసిపోయామండి. నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, 90 సంవత్సరాలు వచ్చినాయనే పెద్దలు కూడా పాపం ఎంతోమంది బాధతోటి వాళ్ళు వివరించారు. నిజంగా ఈ రోజున ఈ స్థాయిలో 5,500 ఎకరాలు మనం ఒక్క ఏలూరు జిల్లాలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం 22A పరిష్కారం చేయగలిగామంటే ఎంతో అదృష్టంగా మనం భావించుకోవాలి. దాని వెనక ఉన్న పట్టుదలే కాకుండా ఆయనకున్న అనుభవంతో క్షేత్రస్థాయిలో వీటిని పరిశీలించండి. శ్రీవలుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ ఉద్దేశించి సందేశాన్ని ఇస్తారు. నేను ఈరోజు అందరికీ నమస్కారాలు. మీ అభిమానం మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీలు లేదు, అంత ఆనందంగా ఉన్నాం. అప్పటి నుంచి చూస్తున్నా ఒక పక్క మా ఆడబిడ్డలు, ఇంకొక పక్క మా రైతులు, ఎటు చూసినా మీలో చూస్తామంటే ఎంత ఉత్సాహం ఉందంటే మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయం. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, నీతివంతమైన పాలనిస్తాం, సుపరిపాలనిస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో ముందుకు పోతున్నావునా కాదా మీరే ఆలోచించుకోవాలి. వేదిక పైన మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, పార్సారథి గారు, ఎమ్మెల్యే ఆలోచనలో చాలా యువకుడు, హుషారులో కూడా చాలా యువకుడు, చాలా బాగా పనిచేస్తున్నట్టు కామినేని శ్రీనివాసరావు గారు, కడాన మీ భూ సమస్యలు పరిష్కారం చేయడానికి చీఫ్ సెక్రటరీ అయినా ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు చీఫ్ సెక్రటరీగా ఉండండి, రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే వరకు మీరే రెవెన్యూ సెక్రటరీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాను. ఇంకొక పక్కన
కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జయలక్ష్మి గారు ఇక్కడ నేను ₹2 ఇస్తే ఆ రోజు లేదు నేను ₹1.50 ఇస్తానని జోన్ నాన్ జోన్ అనే పేరు పెట్టి 10 ఎకరాల పైన ఉంటే వాళ్ళ కరెంట్ ఇవ్వకూడదని ఒక ఆంక్షలు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. నేను ఈరోజు అందుకే ఆలోచించాను, 10 ఎకరాలైనా పర్వాలేదు, జోన్ నాన్ జోన్ లేదు, మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹1.50కే కరెంట్ ఇస్తాం. మొన్నే కేబినెట్ నిర్ణయం అయింది, రేపు ఇమ్మీడియట్ గా ఇది కూడా ఇస్తాం. దీనివల్ల 1150 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దేశానికి చేపల ద్వారా ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్నారు. మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడం నా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఇది కూడా తొందరలోనే దగ్గర 12,500 కొత్త కనెక్షన్లు వచ్చి మొత్తం ఈ సబ్సిడీ అంతా కూడా మీకు వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం మీకు అందరికి గుర్తు చేయాలి. చాలామంది మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉంటే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, నేను ఎప్పుడు అనుకోవడం లేదు బాధ్యత ఉందని ఆ పార్టీకి. ఒక పార్టీ ఉంది మన రాష్ట్రంలో, దౌర్భాగ్యం ఉందా? పార్టీ పేరు తెలుసా మీకు? ఏ పేరు? గొడ్డల పార్టీ అనా? గొడ్డలి పార్టీ అని వాళ్ళు చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తున్నారు. ఓకే.